హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజైతే మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. విశ్వక్సేన్ ముందు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా డిఫరెంట్ గా ఉండేలా అన్ని రకాల జానర్లను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవ్ స్టోరీ అయినా, మాస్ క్యారెక్టర్ అయినా, ప్రయోగాత్మక పాత్ర అయినా కూడా విశ్వక్ ముందుంటాడు. ఇక ఇప్పుడు మాస్ లో కొత్త లుక్ లో విశ్వక్సేన్ ఆకట్టుకునేందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కృష్ణ చైతన్య ఇదివరకు ప్రేమ కథా చిత్రాలను తీశాడు. ఇక అతను రూటు మార్చి రంగస్థలం పుష్ప జానర్లోకి వచ్చాడు. కృష్ణ చైతన్య విశ్వక్ చేసిన ఈ ప్రయత్నం మరి ఏ విధంగా ఉందన్నది ఓసారి చూద్దాం పదండి ఫ్రెండ్స్. కథ విషయంలోకి వెళ్తే కొవ్వూరు గోదావరి మధ్యలోని లంకల ప్రాంతం చుట్టూ ఈ కథ జరుగుతుంది. అక్కడ ఓ ఆనవాయితీ ఉంటుంది. గంగమ్మ దగ్గర కత్తి కట్టడం అనే ఓ సాంప్రదాయం నడుస్తుంటుంది. ఎవరి పేరైనా రాసి కత్తి కడితే అతన్ని చంపే వరకు నిద్రపోరు. అలా రత్నాకర్ అలియాస్ విశ్వక్సేన్ పేరు మీద అతని 4 స్నేహితులు కత్తి కడతారు. ఆ 4 స్నేహితులు రత్నను ఎందుకు చంపాలనుకుంటారు? ఈ లంకల ప్రాంతంలోని రాజకీయాలు ఏంటి? నానాజీ అలియాస్ నాజర్, ఎమ్మెల్యే దొరస్వామి అలియాస్ గోపరాజు రమణ మధ్య వైరం ఏంటి? ఏమి లేని రత్న ఎమ్మెల్యేగా ఎలా ఎదుగుతాడు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? రత్నం జీవితంలో రత్నమాల అలియాస్ అంజలి పాత్ర ఏంటి? బుజ్జి అలియాస్ నేహ శెట్టి వచ్చాక రత్న లైఫ్ ఎలా మారుతుంది అనేది మిగిలిన కథ ఫ్రెండ్స్. సినిమాలో కథానాయకుడు 0 నుంచి హీరో స్థాయికి ఎదగడం అన్నది ఎలాగైనా చూపించవచ్చు. రకరకాల దారులు ఎదగడం ఎన్నోసార్లు మనం తెరపై చూసాం. ఈ చిత్రంలోనూ రత్న అలానే 0 నుంచి మొదలుకొని ఎమ్మెల్యే వరకు ఎదుగుతాడు. అయితే ఆ ఎదిగే క్రమం కొత్తగా అనిపించదు. అలా అని ప్రయాణం బోరింగ్ గా కూడా అనిపించదు. మొదటి పావుగంట ఏదో ఇంట్రెస్టింగ్ గా కథ సాగుతుంది అని అనేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ట్రాక్ తప్పినట్టుగా రొటీన్ కథను చూసినట్టు అనిపిస్తుంది. ఇక రంగస్థలం పుష్ప ప్రభావం దర్శకుడి మీద బాగానే పడినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్ గా ఆకట్టుకునేలా ఉండదు ఫ్రెండ్స్. కానీ తెరపై చుట్టంలో చూసిపోకలు అనే పాట ఓ ట్రీట్ లో అనిపిస్తుంది. అనవసరమైన పాటలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటూ ఇలా ఏమి పెట్టలేదు. కథలో భాగంగానే పాటలు అలా వచ్చి ఇలా పోతుంటాయి. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో ఒకే ఒక్క పాట ఉంటుంది. అలా సోసోగా సాగుతూ పోతుండే కథ ఇంటర్వెల్కు ఆసక్తికరంగానే మారుతుంది. కానీ ఆ ట్విస్ట్ కూడా ముందుగానే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఫ్రెండ్స్. యువన్ ఆర్ఆర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ కాస్త హైలో సాగితే సెకండ్ హాఫ్ నీరసంగా చప్పగా సాగుతుంది. రత్న ఎమోషన్స్, భారీ బిడ్డల కోసం పడే తాపత్రయం, ఆ సెంటిమెంట్ అంత ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. ఫ్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ లో విశ్వక్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ టచ్ బాగుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఊపు సెకండ్ హాఫ్ లో కనిపించదు ఫ్రెండ్స్. కానీ ఓవరాల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది విశ్వక్సేన్ కి ప్లస్ అవుతుంది. కొత్త యాంగిల్ ను డైరెక్టర్ చూపించాడు. ఇలాంటి రగ్డ్ మాస్ యాక్షన్ విలేజ్ పొలిటికల్ డ్రామాను కూడా హ్యాండిల్ చేయగలనని దర్శకుడు కృష్ణ చైతన్య నిరూపించుకున్నాడు. సాంకేతికంగా ఈ చిత్రం బాగుంటుంది. యువన్ పాటలు, ఆర్ఆర్ ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కెమెరా వర్క్ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. మాటలు బాగుంటాయి కానీ యాస మాత్రం కనిపించదు. ఒక పాట మాత్రం ఎప్పటికీ వినిపించేలా ఉంది ఫ్రెండ్స్. ఎడిటింగ్ చక్కగా కుదిరింది. మరి లెంతీగా కూడా అనిపించలేదు. సితారా బ్యానర్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫ్రెండ్స్. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ గా నటించిన యాక్షన్ సీక్వెన్స్ తో స్క్రీన్ మీద ఓచకోత కోసినా కూడా విశ్వక్సేన్ అదరగొట్టేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విశ్వక్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించేశాడు. అంజలికి ఇంపార్టెంట్ రోల్ దక్కింది. నేహ శెట్టి నటన పరంగా ఓకే అనిపిస్తుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తుంది. విలన్ గా కనిపించిన యాదవ్ అలియాస్ గగన్ విహారీ మరియు హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ యాక్షన్ బాగుంది ఫ్రెండ్స్. హీరో ఫ్లాష్ బ్యాక్ డ్రాప్ లో తండ్రిగా గద్దెరాజు అలియాస్ సాయి కుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. నాజర్, గోపరాజు, రమణ, చిన్నదొర పాత్ర కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. విశ్వక్సేన్ కోసం అయితే ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఆర్ రివ్యూస్ ఫర్ మోర్ న్యూ అప్డేటెడ్ వీడియోస్. మరొక వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.